Hello viewers, let's welcome back to our favorite channel Everyday Vibes. ఇవాళ మన టేస్టీ అయిన రెసిపీ ఏంటంటే రవ్వ కేసరి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్, నేనైతే కిస్మిస్ ఇంకా కాజు తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇంకే డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాచి, షుగర్, సూజీ, నెక్స్ట్ గీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసిన తర్వాత గీ మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సిమ్లోనే స్టవ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. సిమ్లోనే ఉండాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నప్పుడు. ఈ మా ఇంటి చిన్ని కృష్ణుడు కుక్ చేస్తున్నాడు, అందుకే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. నెక్స్ట్ మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేసుకొని ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సూజీని కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సూజీ ఇట్లా ఫ్రై అవుతూ ఉంటే మంచి ఫ్లేవర్ రావాలి. ఎలా అంటే మనం కాజు ఫ్రై చేస్తే ఎలా అయితే స్మెల్ వస్తుందో అలా వచ్చినప్పుడు మాత్రమే సూజీ ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు మనం హీట్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసి రవ్వ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ సూజీకి 1.5 కప్ షుగర్ పడుతుంది. 1.5 కప్ షుగర్ వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి రవ్వ షుగర్ రెండు మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఎక్కడా కూడా లమ్స్ లేకుండా కలుపుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని ఇలాచీ ఇంకా షుగర్ రెండు కలిపి మిక్సీ పట్టి పెట్టాను పౌడర్ని. ఇప్పుడు ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఇంకొక 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ అందరం బాబా దర్శనం కోసం షిరిడికి వెళ్ళాము. నేను అక్కడ ప్రసాదంగా ఈ నైవేద్యం తిన్నాను, నాకు చాలా నచ్చింది.